మరొకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి. కన్నయ్య కన్నయ్య ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ చెప్పు. ఓకే వెరీ గుడ్. రేపు మాదొకటి తీసుకొస్తున్నారు అండ్ సాక్షాత్తు వారు పెట్రోల్ పొల్యూషన్ వెరీ గుడ్ సూపర్ కంగ్రాచులేషన్ గ్రేట్. చిన్నపిల్లలందరూ ఒకసారి వారికి గట్టిగా దూరం ఉండాలిగా. జరగండి మంది దూరంగా వస్తున్నాం అలా కలెక్టర్ చూస్తుంది. కలెక్టర్ చూస్తే మన
వినాయక నిమజ్జనం శుభాకాంక్షలు. అలానే ఈరోజు మేము చాలా సంతోషంగా చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాము. అందరము కోలాటం వేసుకుంటా ట్రెడిషనల్ దుస్తులతో అందరం ఒకేలాగా వేసుకొని చాలా మంచిగా కోలాటం వేసుకుంటా వస్తున్నాము. మా వినాయకుడు ఇప్పుడు 43వ వార్షికోత్సవం మాది చాలా సంతోషంగా చాలా హ్యాపీగా జరిగింది. దేవుడికి రకరకాల పూలతో దండలతో రోజుకో రకంగా మేము వినాయకునికి సేవలు చేస్తున్నాము. అలానే ఒకరమే కాకుండా అందరం కలిసికట్టుగా చేస్తున్నాము. అలానే ఈరోజు మేము చాలా సంతోషంగా మేమందరం కలిసి ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా సంతోషంగా చేస్తున్నాము. అలానే రోజుకి దండలని, ప్రొద్దున అభిషేకం అని, మధ్యాహ్నము భజన అని, మళ్ళీ సాయంత్రం నైవేద్యాలని, రకరకాల పూలతోటి పండ్లతోటి అభిషేకాలు. అలానే ఈరోజు మేము అందరం చాలా కలిసికట్టుగా కోలాటం వేస్తున్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది చాలా సంతోషంగా ఉంది. చాలా హ్యాపీ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మేము ప్రతి సంవత్సరం వినాయకుడిని నిలబెడుతున్నాం. ఆ దేవుడి దయ వల్ల మేము ఎప్పుడు అన్నదానం, వస్త్రదానం అన్నీ చేస్తాము. ఆ దేవుడు మనల్ని చల్లగా చూడాలని అనుకుంటూ ఈ నిమజ్జనాన్ని భక్తి పాటలతో నిమజ్జనం చేస్తున్నాం. దాదాపు 43 years అవుతుంది మేము పెట్టి వినాయకుడిని. అందరు దేవుడిని చల్లగా చూడాలని మొక్కుకుంటున్నాం. గణపతి వినాయక చవితి నిమజ్జనం సందర్భంలో వినాయక చవితి నిమజ్జనంకి మా గల్లీలోని వినాయకుడిని 9 రోజులు ఎంతో ఆప్యాయతో ప్రేమతో పూజించి ఈరోజు మేము నిమజ్జనం చేయబోతున్నాము. ఇది చాలా ఘనంగా కోలాటాలతో అందరూ మహిళలతో ఎంతో ఘనంగా జరగబోతోంది. 9 రోజులు నైవేద్యాలు మరియు పూలు పత్రులతో ఎంతో బాగా పూజించిన మేము బాధ మరియు ఆనందంతో ఈరోజు వినాయక చవితి సందర్భాన్ని నిమజ్జనంతో జరుపుకొని ముగిస్తున్నాం. ధన్యవాదాలు. కార్యక్రమం నిర్వహించాలంటే టీమ్ స్పిరిట్ కావాలి. దానిలో ముఖ్యంగా మనము హిందువుల సాంప్రదాయాల పండగ మన నవరాత్రులు. మన నవరాత్రుల వెనుక మనకు ఎంతో ప్రాముఖ్యత దాగి ఉన్నది. అలాగే ఈ నవరాత్రుల పరంగా, విద్యా పరంగా కానీ, వ్యాపారంగ పరంగా కానీ ఎన్నో విధాల సతమతమవుతున్న ఈ వ్యాపారవేత్తలకు ఈ నవరాత్రులు కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఎలా అంటే భక్తి పరంగా ఆనందంగా పూజలకు రావడం, వినాయకుడిని కొలవడం, దీని ద్వారా మనలో లోపల శుద్ధచేతన అవస్థ అనేది మనసు అనేది ఉత్సాహంగా అవుతుంది. దానివల్ల మనం టీము పరంగా ఇది ఐకమత్యంగా నిర్వహించే పండుగలే కానీ ఒక్కరు ఇద్దరు చేసే పండుగలు కాదు. ఈ వినాయక చవితి ప్రాముఖ్యత ఏంటంటే 21 పట్టితోటి మనం కొలుస్తాం. సిద్ధి బుద్ధి వినాయకుడు అని 2 పొద్దున సాయంత్రం పూజలు చేస్తాం. సిద్ధి బుద్ధి వినాయకుడు అంటే పొద్దున హారతి మరియు సాయంత్రం హారతి. సాయంత్రం హారతిలో ఇట్లా మేము ఒక కార్యక్రమం నిర్వహించి దానిలో భాగంగా మేము ఏం చేస్తామంటే భజనలు, ఒకరోజు భజనలు, ఒకరోజు దీపాలు, ఒకరోజు కుంకుమ పూజలు ఇలా నిర్వహించుకొని ఒకరోజు కోలాటాలు, ఒకరోజు ఆ స్వామికి మహానైవేద్యాలు నిర్వహిస్తాం. ఎందుకంటే ఏది నిర్వహించినా రకరకాల మనస్తత్వాలు కలుస్తాయి అందులో. దాంట్లో పరంగా మనం ఒకటి చేద్దాము అని, ఇది చేద్దాము అది చేద్దాము అనే భావనలు పండుకోవడం వల్ల సమన్వయంగా మేమందరం దాంట్లో ఎంత ఉత్సాహం చూడండి. మేము 9 రోజుల నుంచి మహిళలమంతా ఒకే టైంకి రావడం, మాకు ఒక టైం అనేది అలవడింది. వచ్చి మాట్లాడుకోవడం, సరదాగా కబుర్లు చెప్పుకోవడం, ఆ దేవుని గురించి మాట్లాడుకోవడం, పోటీగా మంగళహారతులు పాడడం, భజనలు చేయడం ఇలా చాలా మాకు ఉత్సాహం ఇస్తుంది. ఈ నవరాత్రులు చాలా ప్రాముఖ్యత. ప్రతి